క్యాడర్లెస్ క్యాండిడేట్ కిరణ్ రాయలకు ఏం చూసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఇన్ఛార్జి పదవి కట్టబెట్టారనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. కనీసం తిరుపతి కార్పొరేషన్లో డివిజన్ స్థాయి లీడర్గా గెలిచిన దాఖలాలు ఉన్నాయా అంటే అది లేదు. బ్రోకర్ పనులు చేస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేయించుకున్నాడు. దీనికి ప్రతిఫలంగా చేసిన పనుల చిట్టా అంతా పెన్ డ్రైవ్లో ఉందంటూ కిరణ్ పదే పదే తనకు చెప్పేవాడని బాంబు పేల్చింది బాధితురాలు లక్ష్మి. పవన్ కళ్యాణ్ బ్లాక్మెయిల్ చేయగలిగిన తనకు మీరెంత అనేవాడన్నారు. నేను ఏ పార్టీ సంబంధించిందని కాదు, నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమి అన్నాడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు.